నామంలో ప్రభు పేరట అందరికీ హృదయపూర్వకముగా వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి సజీవుడు సర్వాధికారిక దేవాతి దేవుడు ప్రతి ఒక్క బిడ్డను కూడా మరి దీవించి ఆశీర్వాదంతో నింపబడును కాక. ఆయన కృప మనకందరికీ అనుకరించబడును కాక. మంచి దిశమును బట్టి మరి చదవబడిన యొక్క లేఖనాల్లోనే మరి 18వ కీర్తనలో 6వ వచనం ఒకసారి చదువుకుందాం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించును. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులకు దేవునికి స్తోత్ర హల్లెలూయా హల్లెలూయా చెప్పాలి. దేవుని స్తోత్ర హల్లెలూయా. మంచిది. దేవుడు మనందరితో కూడా మాట్లాడును కాక. ఆయన కృప మనకందరికీ అనుకరించబడును కాక. మంచిది. ఈ సమను బట్టి భక్తుడైన దావీదు గారు ఇక్కడ మాట్లాడుతున్న మాటని మనము ధ్యానించుకోవచ్చు. ఎందుకంటే దేవుడు ప్రార్థనలు ఆలకించేవాడు. చెప్పండి, దేవుడు ప్రార్థనలు ఆలకించేవాడు. మనము ఏ విషయములో అయితే మన జీవితాల్లో మన కుటుంబంలో కావచ్చు, మన యొక్క రక్షణ యొక్క జీవితం విషయంలో కావచ్చు, ఆత్మీయంగా ఎదగటం విషయంలో కావచ్చు, ఏ విషయంలో అయితే ప్రభువైన యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచి ఆ విశ్వాసాన్ని బట్టి నమ్మకాన్ని బట్టి ఎవరైతే దేవుని యొక్క మందిరంలో ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఆయన దావీదు ఒక పేరు పెట్టాడు దేవుడికి. ఏం తెలుసండి? ప్రార్థనలు ఆలకించేవాడు అని పేరు పెట్టాడు. ప్రార్థనలు ఆలకించేవాడు. చాలామంది అనుకుంటారు, ఎంతగా ప్రార్థన చేస్తున్నాను, ఇంతగా దేవునికి సన్నిధిలో గోజాడుతున్నాను, ఇంతగా దేవునికి సన్నిధిలో పశ్చాత్తాపముతో ఎంతగానో విశ్వాసముతో నమ్మకంతో మరి ప్రార్థన చేస్తున్నాను, కానీ ఆ ప్రార్థనకి ఏ విధమైన మరి సమాధానం రావట్లేదు, ఏ విధమైన సహాయము నాకు అందట్లేదు, దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదా అని చాలామంది కూడా చింతిస్తూ బాధపడుతూ చాలా భయంకరముగా వారు కుమిలిపోతూ ఉంటారు, కృంగిపోతూ ఉంటారు. కానీ దేవుడు ప్రార్థనలు ఆలకించేవాడు. ప్రార్థనలు ఆలకించేవాడు. నువ్వు చింతించవలసిన పని లేదు. నువ్వు చేసిన ప్రార్థనకి ప్రతిఫలము దేవుడు కంపల్సరిగా ఇస్తాడు. ఆయన ప్రార్థనలకి సమాధానం ఇచ్చేవాడు. ఆయన ప్రార్థనలకి ఆలకించేవాడు. ఆలకించిన ఆ యొక్క విన్నపములను చూసినవాడు ఆ ప్రార్థనలకు ప్రతిఫలం ఇచ్చేవాడు ఆయన. ఎందుకంటే ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మరి ఆ శ్రమ దినాన్న వారు ఎంతో వేదనతో కుమిలిపోతూ ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనలు దేవుడు ఆలకించాడట. మీకు అర్థమవుతుందండి? ఆ ప్రార్థనలు దేవుడు ఆలకించాడట. దేవుడు ఆలకించి ఆ ప్రార్థనలు ఆ దేవుడు ఆలకించి మోషే యొక్క సేవకుడిని అక్కడికి పంపించినట్లుగా మనం చూస్తున్నాం. మీకు అర్థమవుతుందండి? అక్కడ పంపించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఈరోజు చాలామంది ఏమనుకుంటున్నారంటే, దేవుడు నా ప్రార్థన ఆలకించలేదు, ఎంతో విశ్వాసముతో నమ్మకముతో పశ్చాత్తాపంతో ఎంతో ప్రార్థన చేశాను కానీ నా ప్రార్థన ఆలకించలేదు అని బాధపడతారు. ఎప్పుడు కూడా అలాగనుకోవద్దు. ఎవరైనా సరే, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, చిన్నవారు కావచ్చు, పెద్దవారు కావచ్చు, యవనస్తులు కావచ్చు, ఎవరైనా సరే దేవుని యందు విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచి నువ్వు దేవుణ్ణి ఏదైతే అడుగుతున్నావో అది కంపల్సరిగా నీకు అనుకరించబడును కాక, దేవుడు నీకు ఇచ్చును గాక. కంపల్సరిగా ప్రార్థనలు ఆలకిస్తాడు. ప్రార్థనలు ఆలకించట్లేదు, నా ప్రార్థనలకు ప్రతిఫలం ఇవ్వట్లేదని నిర్జీవముగా ఉండొద్దు, నిరాశతో ఉండొద్దు. ప్రార్థనలు ఆలకించేవాడైనా నీ ప్రార్థనలకి ప్రతిఫలము కంపల్సరిగా ఇచ్చేవాడైనా. ఏమాత్రము భయపడొద్దు. నువ్వు నిర్జీవముగా అంటే నిరాశపడొద్దు మాత్రం. ఇంతగా ప్రార్థన చేశానే, ఇంతగా దేవుణ్ణి అడిగానే, కానీ ఏ విధమైన సమాధానం దేవుడి దగ్గర నుంచి నాకు రాలేదు అన్నట్లుగా ఏ విషయములు కూడా చింతించొద్దు, ఏ విషయములు కూడా నువ్వు బాధపడొద్దు. నీ ప్రార్థనలు దేవుడు ఆలకిస్తున్నాడు. నీ ప్రార్థనలకి ప్రతిఫలం దేవుడు ఇస్తున్నాడు.
నీ ప్రార్థనలు ఆలకిస్తున్నాడు ఆయన. నీ ప్రార్థనలకు ప్రతిఫలం ఆయనే. యేసు నామములో మీకు దయచేయును గాక ఇస్తున్నాడు దేవుడు. నమ్ము అంతే. నమ్మి ఆయన కార్యము జరిగేంత వరకు కూడా విశ్వాసముతో కనిపెట్టంతే చాలు. గొప్ప అద్భుతమైన యొక్క కార్యాలు ప్రార్థనలో ఆలకించే దేవుడైనా, ప్రార్థనలు ఆలకించేవాడైనా. అందుకని ఇక్కడ అన్నాడు, నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించును అని మాట్లాడుతున్నాడు. దావీదు యొక్క శ్రమలో దేవునికి ప్రార్థన చేస్తున్నాడంట. అక్కడ జరిగిన సిచ్యువేషన్ అని తెలుసండి. ఏ విషయంలో ఆయన ప్రార్థన చేస్తున్నాడో తెలుసండి. ఏ విషయంలో దావీదు ప్రార్థన చేస్తున్నాడో తెలుసండి. దావీదుని సౌలు తవ్వుతున్నాడు. సౌలు తవ్వుతున్నాడు. దావీదుని చంపడానికి బయలుదేరాడు సైన్యాన్ని తీసుకుని దావీదుని చంపడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఆ ప్రయత్నం చేస్తున్న యొక్క సమయంలో సౌలుకి భయపడిపోయి అర్థమవుతుందండి. సౌలుకి భయపడిపోయి అతను పారిపోతున్నాడు. అతను పారిపోతున్న యొక్క సమయంలో అర్థమవుతుందండి, అతనుకున్న ఆ శ్రమ కాలంలో దేవునికి మొరపెట్టాడు. దేవునికి మొరపెడుతున్నప్పుడు దేవునికి సన్నిధిలో ఆయన యొక్క ప్రార్థన ఆలకించాడట. దేవునికి సన్నిధిలో నుంచి ఆయన ప్రార్థన ఆలకించాడు. దావీదు గారు చేసిన యొక్క ప్రార్థన ఆలకించాడు. మీకు అర్థమవుతుందండి. చాలామంది నిధిస్ ఏంటంటే, నేను చేసిన ప్రార్థనకి వెంటనే సమాధానము రాలేదు. వెంటనే సమాధానం ఎందుకంటే ఆలోచించండి, చాలామంది ఏమనుకుంటారంటే, మేము ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడికి మాకు సమాధానం ఇవ్వలేదని చెప్పేసి వెంటనే అర్థమవుతుందండి, దాని కొరకు ఎదురు చూస్తారు. వెంటనే ఎదురు చూస్తారు. చూడండి, ఇప్పుడు స్కూల్ పిల్లలు, కాలేజీ కావచ్చు, హై స్కూల్ కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఎగ్జామ్స్ రాసిన వెంటనే రిజల్ట్స్ వచ్చేస్తున్నాయా? ఇప్పుడు వచ్చేంత అర్థం రాసిన తర్వాత వచ్చేంతవరకు ఏం చేయాలి? వెయిటింగ్ చేయాలా? అవి రాసేసా కదండి చెప్పండి, రాసేసా కదండి చెప్పమంటే చెప్తారు వాళ్ళు. దానికి ఒక టైం ఉంటుంది, ఒక సమయం ఉంటుంది, ఒక టైము గడి ఉంటుంది. ఆ టైం వచ్చేంత వరకు కూడా మనం ఏం చేయాలి? ఇప్పుడు ఆ రేసు వచ్చేదాని వరకు కూడా మనం ఏం చేయాలంటే ఎదురు చూస్తూ ఉండాలన్నమాట. అలాగే నువ్వు దేవుని యొక్క మందిరంలో దేవుని యందు విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచి ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థన కంపల్సరిగా దేవుని యొక్క సన్నిధిలో నుంచి ఆ ప్రార్థన ఆలకించాడు. ఆయన ఆలకించి నువ్వు అడుగుతున్నది ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నాడు. ఇద్దామని అనుకున్న టైంలో ఇలా నువ్వు తప్పుడు అడిగేస్తున్నావు. నీలో ఒక అపనమ్మకం వచ్చేస్తుంది, నీలో ఒక అవిశ్వాసం వచ్చేస్తుంది. ఇద్దాము అని అనుకున్న టైంలోనే, దేవుడు ఇద్దాము అనుకున్న టైంలోనే నీలో ఒక అపనమ్మకము. అప్పుడే ప్రార్థన చేసావు, రాలేదు, వెంటనే అపనమ్మకం, వెంటనే అవిశ్వాసం. ఈ అవిశ్వాసాన్ని బట్టి, ఈ అపనమ్మకాలను బట్టి దేవుని కార్యం అక్కడ ఆగిపోతుంది. ఎందుకంటే ఈ అవిశ్వాసాన్ని బట్టి, అపనమ్మకాన్ని బట్టి ఏం చేసావు? ఇప్పుడు లోకం వైపు తిరిగి లోకములో ఉన్నవారిని సంప్రదించి, లోకములో ఉన్నవారిని అడిగి, లోకసరమైన పరిస్థితుల్లో ముందుకెళ్ళిపోతున్నాం. ఇంకా లోకములో ఉన్నవారిని సంప్రదించి, లోకములో ఉన్న వారి యొక్క సహాయం కోరి, ఈ లోక సంబంధమైన పరిస్థితుల్లో నువ్వు కొనసాగుతున్నప్పుడు ఇంకా దేవుడి సహాయం ఎలాగొస్తుంది నీకు? దేవుడి సహాయం నీకు చెయ్యాలంటే కనుక అర్థమవుతుందండి, ఏ విశ్వాసముతో వచ్చావో, ఏ నమ్మకముతో దేవుని అడిగిన ఆ దేవుడు అర్థమవుతుందండి, అడిగిన ఆ దేవుడు కంపల్సరిగా నాకు కార్యం చేస్తాడు, కంపల్సరిగా దేవుడు నాకు కార్యం చేస్తాడు అని ఆయన కార్యం జరిగించేంత వరకు నువ్వేం చేయాలి? ఇప్పుడు నువ్వు విశ్వాసముతో, ఓర్పుతో వెయిట్ చేయాలన్నమాట. పరిశుద్ధ గ్రంథంలో పౌలు గారు ఏమన్నారు? కడ వరకు ఉండాలంటే మన విశ్వాసము అంటే ఆయన కార్యం మనం పొందుకునేంత వరకు కూడా మన విశ్వాసంలో అసలు ఎక్కడ కూడా అపనమ్మకము కానీ అవిశ్వాసం కానీ రాకూడదు. అసలే అపనమ్మకము కానీ అవిశ్వాసం కానీ అసలు ఎక్కడ రాకూడదు. ప్రతి విషయంలో, ప్రతి నిమిషము కూడా ఏ నమ్మకముతో, ఏ విశ్వాసంతో దేవుణ్ణి అడిగావో ఆ విశ్వాసాన్ని బట్టి, ఆ నమ్మకాన్ని బట్టి దేవుని కార్యము కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని ధనిషోత్ర హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందండి? గమనించండి, దేవుడు ప్రార్థనలు ఆలకించేవాడు. చెప్పండి,
దేవుడు ప్రార్థనలు ఆలకించేవాడు. చెందినంటే ఏ విశ్వాసముతో ఏ నమ్మకముతో దేవుని దగ్గరకు వచ్చావో, దేవుణ్ణి అడిగావో, ఆ దేవుడిని జీవితంలో కార్యం చేసేంత వరకు కూడా ఆలోచించండి. ఆయనకు ఇతడి విశ్వాసముతో నమ్మకముతో కడవరకు కూడా అలా వెయిట్ చేయాలి. అబ్రహాముకి వాగ్దానం చేసినప్పుడు, అబ్రహాముకు వాగ్దానం చేశాడు. 75 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆయనకు వాగ్దానం చేశాడు, నీకు సంతానాన్ని ఇస్తాను, ఇస్రాయేలు వంటి సంతానాన్ని కలగజేస్తాను, ఆకాశంలో ఉన్న నక్షత్రము లాంటి విస్తారమునికి సంతానం కలగజేశారని చెప్పేసి 75 సంవత్సరాల వయసులో ఆయనకి వాగ్దానం చేస్తే, ఆ వాగ్దానం ఎప్పటి వరకు నెరవేరింది అంటే 100 సంవత్సరాలు వచ్చిన తర్వాత నెరవేరింది. అంటే ఎన్ని సంవత్సరాలు వెయిటింగ్ చేశాడు? 25 సంవత్సరాలు. 25 సంవత్సరాలు ఆయన దేవుని కార్యం కొరకు ఎదురు చూశాడు. మీకు అర్థమవుతుందండి? అయితే ఇక్కడ మనం గమనించవచ్చింది అంటే 25 సంవత్సరాలు, ఆ 75 సంవత్సరాల వయసులో ఆయనకు వాగ్దానం చేస్తే, ఆ వాగ్దానాన్ని బట్టికని విశ్వాసముతో నమ్మకముతో ముందుకు కొనసాగుతున్నాడు. ఎడమకైను కుడికైనను తిరగకుండా ఆ యొక్క వాగ్దాన విషయంలో పట్టుకుని, ఆ వాగ్దానాన్ని పట్టుకుని విశ్వాసంతో నమ్మకంతో ముందుకు కొనసాగుతున్నాడు. అలా ముందుకు కొనసాగుతున్న సమయంలో ఎడమకి కుడికి తిరగలేదు. అతని జీవితంలో అలాగా విశ్వాస యాత్రలో ముందుకు కొనసాగుతున్నప్పుడు చాలా శ్రమలు వచ్చినాయి, అతనికి చాలా శోధనలు వచ్చినాయి, చాలా ఇబ్బందులు వచ్చినాయి, చాలా భయంకరమైన కష్టాలు వచ్చినాయి. కానీ ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఎడమకైనా కుడికైనా తిరగకుండా అతని విశ్వాస యాత్రలో ముందుకి కొనసాగేస్తున్నాడు అనమాట. ఎక్కడ దేవుని యందు విశ్వాసము కానీ ఎక్కడా పోగొట్టుకోలేదన్నమాట. విశ్వాసముతో ముందుకు కొనసాగుతున్నాడు. దినశోత్తుడా విశ్వాసముతో ముందుకు కొనసాగుతున్నాడు. ఎక్కడా ఆగలేదు. అలాగే ఇప్పుడు దావీదు కూడా శ్రమకాలంలో దేవునికి మొరపెడుతున్నప్పుడు ఆ మొర దేవునికి సన్నిధిలో ఉండి ఆయన ఆలకించి ఆ ప్రార్థనకి ప్రతిఫలము ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే అబ్రహాము విషయంలో కూడా దేవుడు సహాయం చేసినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే ఈ రోజును కూడా నీ జీవితంలో నువ్వు చేసిన ప్రార్థనకి ప్రతిఫలం ఇస్తున్నాడు దేవుడు. ఆ ప్రతిఫలం అనేది నువ్వు పొందుకోవాలంటే, ఆ ప్రతిఫలం అనేది నువ్వు చూడాలంటే కనుక, ఆ కార్యం నువ్వు పొందుకోవాలంటే కనుక, ఆనాడు అర్థమవుతుందండి అబ్రహాము ఏ విశ్వాసంతో కనిపెట్టాడో, ఆనాడు దావీదు ఏ విశ్వాసంతో కనిపెట్టాడో, ఆ విశ్వాసమును బట్టి అర్థమవుతుందండి మనం ముందుకి కొనసాగుతూ ఉండాలి. ఏ విశ్వాసంతో కనిపెట్టాడు? దృఢమైన విశ్వాసంతో ముందుకెళ్ళాడు. ఆ దృఢమైన విశ్వాసంతో ముందుకు వెళ్ళటమే కాకుండా ఈ 25 సంవత్సరాలు అర్థమవుతుందండి, ఈ 25 సంవత్సరాల గ్యాప్లోనూ ఎక్కడ ఎడమకైనా కుడికైనా తిరగలేదంటే లోకానికి చోటు ఇవ్వలేదు. ఆయన లోకానికి చోటు ఇవ్వకుండా అర్థమవుతుందండి ప్రారంభంలో ఏ విశ్వాసంతో వచ్చాడో, ఏ నమ్మకంతో వచ్చాడో అది కార్యం పొందుకునేంత వరకు కూడా అర్థమవుతుందండి ఆయన వైపు ముందుకు కొనసాగుతున్నాడు. ఆయన యందు విశ్వాసంతో ముందుకు కొనసాగుతున్నాడు అండి. అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, అసలు ఎందుకు దేవుడు దావీదు యొక్క ప్రార్థన ఆలకించాడు? ఎందుకు దావీదు ప్రార్థన ఆలకించాడు? దావీదుకి ప్రతిఫలం ఇచ్చాడు. అబ్రహాముకి ప్రార్థన ఆలకించి అర్థమవుతుంది అబ్రహాము యొక్క జీవితంలో ఎందుకు ఆ గొప్ప కార్యాలు జరిపించాడు అంటే, వారు ప్రారంభంలో ఏ విశ్వాసంతో ఏ నమ్మకంతో ముందుకు కొనసాగుతున్నారో అప్పటి వరకు కూడా ఆ విశ్వాసంతో నమ్మకంతో ముందుకు కొనసాగటమే కాకుండా దేవుని యొక్క ఎదుట యథార్థముగా బ్రతికారంట వాళ్ళు. ఆ వాక్యం చదువుకుందాం. అసలు ఎందుకు దేవుడు దావీదు ప్రార్థన ఆలకించాడంటే చూడండి, 19వ వచనం 18-19. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకుని వచ్చును, నేను ఆయనకి ఇష్టడు కనుక ఆయనను తప్పించును. అర్థమవుతుందండి, ఆయన నాకు ఆలోచించండి, ఆయనకి నేను ఏమైపోయాడంట? ఇష్టడుగా ఉన్నాను నేను. ఇప్పుడు ఆయనకి నేను ఇష్టడుగా ఉన్నాను, ఆయనకి నేను ఇష్టడుగా ఉన్నాను కనుక ఆయన నన్ను తప్పించును అన్నాడు. అంటే ఈ 25 సంవత్సరాలు అర్థమవుతుంది గ్యాప్లో అబ్రహాములో ఉన్నదేంటి తెలుసండి, ఆయనకి ఇష్టమైనట్టుగా బ్రతికాడు, ఆయనకి ఇష్టమైనట్టుగా జీవించాడు. కార్యం జరగలేదు కదా అన్నట్లుగా లోక వైపు కానీ లోకములో ఉన్న వారి వైపు కానీ తిరగకుండా ఆయనకి ఇష్టమైనట్టుగా బ్రతికాడు, ఆయనకి ఇష్టమైనట్టుగా జీవించాడు. కాబట్టి 100 సంవత్సరాల వయసులో ఉన్న ఆ వయసులో
అసాధ్యము కాని యొక్క వయసులో అది స్వసాధ్యముగా మార్చాడు అబ్రహాము గారి జీవితంలో. అసాధ్యం, అది అసాధ్యం అసలే. 100 సంవత్సరాల వయసులో అబ్రహాము గారు, సారమ్మకేమో 90 సంవత్సరాలు, అబ్రహాము గారికేమో 100 సంవత్సరాలు. ఆ వయసులో సంతానం కలగటం అనేది అసాధ్యం. కానీ అసాధ్యము కానీ ఆ వయసులోనూ సంతాన్ని కలగజేయటానికి కారణం ఏంటి తెలుసా అండి? ఈ 25 సంవత్సరాల వయసులోనూ విశ్వాసముతో పాటు నమ్మకముతో పాటు దేవునికి ఎదుట యథార్థముగా బ్రతికాడంట. యథార్థముగా బ్రతికారు కాబట్టి దేవునికి ఎలా ఉన్నారంటే వాళ్ళు ఇష్టముగా ఉన్నారన్నమాట. ఇష్టలుగా బ్రతికారు కాబట్టి అంటే అబ్రహాము గారి జీవితంలో, సారా జీవితంలో మహా గొప్ప కార్యము జరిపించాడు. చూడండి ఆ కింద వాక్యం చదవండమ్మా. నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలమిచ్చును, నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చును. యెహోవా మార్గమును నేను అనుసరించుచున్నాను, భక్తిహీనుడినై నేను నా దేవుని విడిచిన వాడును కాను. గట్టిగా చప్పట్లు కొట్టింది మేము పెడతాం. దరిశోత్ర ఏమంటున్నాడు ఇక్కడ దావీదు గారు? నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలమిచ్చును, నా నిర్దోషత్వను బట్టి నాకు ప్రతిఫలమిచ్చును. ఆమేన్. 100 సంవత్సరాలు వచ్చిన తర్వాత దేవుడు కార్యం జరిపించడానికి కారణం ఏంటి అంటే ఈ 25 సంవత్సరాల గ్యాప్లో ఇప్పుడు ఎలా ఉన్నాడు అబ్రహాము గారు? నీతిగాను నిర్దోషిగా ఉన్నాడు. నీతిగాను నిర్దోషునిగా ఉండటానికి కారణం ఏంటంటే ఆయన మార్గంలో నడిచాడు. ఎడమకైనను కుడికైనను అయ్యో 75 సంవత్సరాల వయసులో దేవుడు నాకు వాగ్దానం చేశాడే. 75 సంవత్సరాల వయసులో వాగ్దానం చేసినప్పుడు 76 అయిపోతున్నాయి, 77 అయిపోతున్నాయి, 78 అయిపోతున్నాయి. ఇంకా వాగ్దానం నా జీవితంలో జరగట్లేదే అంటే నాకు వాగ్దానం చేసిన వాడు అబద్ధుడా, నాకు వాగ్దానం చేసిన వాడు అన్యాయస్తుడా అన్నట్లుగా అపనమ్మకముతోనూ అవిశ్వాసముతోనూ అతను దేవుని సన్నిధిని విడిచిపెట్టేయకుండా, దేవుని యొక్క మాటలు విడిచిపెట్టేయకుండా, దేవుని మార్గాన్ని విడిచిపెట్టేయకుండా, దేవుని కార్యము పొందుకునేంత వరకు కూడా, దేవుని కార్యము అతని పట్ల చేసేంత వరకు కూడా అదే విశ్వాసముతో, అదే నమ్మకముతో, అదే యథార్థత కలిగి అతను ప్రవర్తించాడు. వాక్యం అర్థమవుతుందమ్మ తల్లి? అదే యథార్థతతో బ్రతికాడు. ఎడమకాయను కుడికాయను తిరగకుండా ప్రారంభంలో ఏ విశ్వాసముతో ఉన్నాడో, ప్రారంభంలో ఏ నమ్మకంతో ఉన్నాడో, నా నమ్మకాన్ని బట్టి విశ్వాసాన్ని బట్టి దేవుని పట్ల యథార్థముగా బ్రతికాడు కనుక, నీతిగా బ్రతికాడు కనుక అన్ని విషయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తున్నాడు. 75 సంవత్సరాలు వాగ్దానం చేస్తున్నప్పుడు వాగ్దానం నెరవేర్చలేక దేవుడు స్తోత్రం. అలాగే నా ప్రియ సహోదరి సహోదరుడా, మీరు ఏదైతే దేవుడి నామంలో అడుగుతున్నారో, యేసుక్రీస్తు నామంలో అడుగుతున్నారో అది కంపల్సరీగా మీకు దయచేస్తున్నాడని విశ్వాసంతో నమ్మకంతో ఆయన కార్యం పొందుకునేంత వరకు కూడా వెయిట్ చేయండి. ఆయన కార్యం కొరకు ఎదురు చూడండి. అంతేకాని ఎక్కడా కూడా ఎడమకైనా కుడికైనా తిరిగిపోకుండా, లోక వైపు తిరుగుకోకుండా, లోక సంబంధ దుర్నీతిలో పడిపోకుండా ఇక్కడ మనం గమనించవలసింది అంటే అతను యవ్వన కాలంలో అంటే బాల్యక దినం నుంచి కూడా దేవుని యందు యథార్థము కలిగి జీవించినవాడు, పరిశుద్ధత కలిగి జీవించినవాడు, నీతిమంతుడిగా జీవించినవాడు. మరి నీతిమంతుడిగా యథార్థమంతుడిగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్న యొక్క ఆ దానియేలు విషయంలో ఆ శ్రమ ఎందుకు రావాలి? శ్రమ రాకూడదు కదా. నేను నీతిమంతుడిని, యథార్థమంతుడిని, నేను ఏ పాపం చేయట్లేదు, నాకు ఎందుకు ఈ శ్రమలు వచ్చేస్తున్నాయి, నాకు ఎందుకు ఈ శోధలు వచ్చేస్తున్నాయి, నాకు ఎందుకు ఇంత భయంకర ఇరుకులు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి అని చాలామంది కూడా వస్తున్న శ్రమలు చూసి, ఇబ్బందులు చూసి చాలామంది కూడా ఫీల్ అయిపోతారు. ఫీల్ అయిపోవటమే కాకుండా ఎంతో వేదనతో కుమిలిపోతూ ఉంటారు. మరి దానిని కూడా బాల్యకు జన్మించి కూడా దేవుని పట్ల యథార్థముగా బ్రతుకునేవాడే కదా, నీతిగా బ్రతుకునేవాడే కదా. మరి ఎందుకు అతనికి దానికి అంత శ్రమ రావడానికి కారణం ఏంటి? ఆ శ్రమ రావడానికి కారణం ఏంటి? దానియేలు ప్రార్థన మానేశాడా? ప్రార్థన చేయటం మానేశాడా? 70 సంవత్సరాల నుంచి ఆ బానిసత్వం నుంచి విడుదల కొరకు 70 సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నాడంట అతను దానియేలు. మరి 70 సంవత్సరాల నుంచి అతను ప్రార్థన చేస్తున్నప్పుడు ఇప్పుడు ఆ ప్రార్థన చేస్తున్నాక ఆ వీక్నెస్ని బట్టుకుని తన శత్రువులు ఏదో రకంగా ప్రార్థన మానిపించేస్తే ఏదో రకంగా దానియేలు పాడు చేస్తారన్నాక ఉద్దేశముతో దానికున్న ఆ శత్రువులు ఉన్నవారు భయంకరంగా కుట్రకు ఆలోచించి ఆ నియమం పెట్టించారు.
ఆ నేమ పెట్టించినప్పుడు ఎందుకు రావాలి ఆ శ్రమ అతనికి? ఇప్పుడు దానియేలుకి శ్రమ వస్తుంది, శ్రమ వస్తుంది. శ్రమ రాకుండా మానదు. ఎంత ప్రార్థన చేసినా, ఎంత యథార్థముగా ఉన్నా, ఎంత పరిశుద్ధముగా ఉన్నా, ఎంత ప్రతి విషయంలో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినా నీకు శ్రమ కంపల్సరీగా వస్తుంది. శ్రమ రాకుండా ఉండదు, వస్తుంది కంపల్సరీగా. ఇంకొకటి చెప్పనా, ఎక్కువగా భక్తి చేయటం వలన కూడా ఎక్కువ శ్రమలు వస్తూ ఉంటాయి. ఎక్కువగా ప్రార్థన చేసినా శ్రమలు వస్తూ ఉంటాయి. ఎక్కువగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నా కానీ శ్రమలు వస్తూ ఉంటాయి. శ్రమలు రాకుండా ఉండవు. కానీ అలాగని చెప్పేసి దేవుడు విడిచిపెట్టేశాడు, దేవుడు నాకు అన్యాయం చేశాడు అని చెప్పేసి మాత్రము అనవద్దు. దేవుడు ప్రార్థనలో ఆలకించేవాడు. నీ యథార్థతని, నీ పరిశుద్ధతని చూస్తున్నవాడైనా. ఇప్పుడు దానియేలుకి ఏమొచ్చింది? ఇప్పుడు భయంకరంగా శ్రమ వచ్చింది. ఆయన వాడుకు చెప్పున, ఆయన అలవాటు చెప్పున ఏం చేశాడట? యెరూషలేముకు తట్టు కిటికీలు తెరిచి మోకాళ్ళు వేసి ప్రార్థన చేయటం ప్రారంభించాడట. ఎప్పుడైతే మోకరించి ప్రార్థన చేస్తున్నాడో దానియేలు గారు వెంటనే ఎప్పుడు దొరుకుతాడా అని చెప్పేసి మాట వేసి కూర్చున్న ఈ శత్రువులు చూశారు. వెంటనే ఆ వర్తమానాన్ని రాజు దగ్గర చెప్పారు. రాజు దగ్గర చెప్తున్నప్పుడు అయితే ఆ దానియేలు పిలిపించండి అని చెప్పేసి అన్నప్పుడు అప్పుడు పిలిపించారు. దానియేలు, నీకు తెలియదా నేను పెట్టినాక శాసనము, నా శాసనకు తెలియదని చెప్పేసి అంటే నాకు తెలుసు. అయితే నా దేవుడైన యెహోవాకు నేను ప్రార్థన చేయక మానను, నా దేవుడైన యెహోవాకి ప్రార్థన చేయక మానను అని చెప్పేసి అంటే మరి సింహాల బోల్లో పడేస్తానని చెప్పేసి అంటే పడేసుకుంటే పడేసుకో, అంతేగాని ప్రార్థన మాత్రం మానని చెప్పేసి అంటే అప్పుడు సింహాల బోల్లో అతను పడేసేశారు. ఆ సింహాల బోల్లో పడేసేసిన తర్వాత తెల్లవారు సమయంలో లేచి దానియేలును చూడడానికి రాజుగారు పరిగెట్టుకుంటూ ఆ సింహాల యొక్క గృహ దగ్గరకు వచ్చాడట. గృహ దగ్గరకు వచ్చి అప్పుడు ఆ గృహలో ఉన్న ఆ సింహాల గృహలో ఉన్న యొక్క దానియేలుని రాజు పిలుస్తున్నాడు. పిలిచి అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు చూద్దాం. చూడండి ఒకసారి 6లో దానియేలు గ్రంథం 6:19 కానీ చదువుకుందాం. తెల్లవారు జామున రాజు వేగరమే లేచి సింహాల గుహ దగ్గరకు త్వరపడిపోయాను. అతడు గృహ దగ్గరికి రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవంగల దేవుణ్ణి సేవకుడువైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలనా అని అతనిని అడిగను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితేని కనుక ఆయన తన దూతను పంపించి సింహాలు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళను మోయించును. గట్టిగా చప్పట్లు కొట్టి దీన్ని మేము పడతాం. దాని స్తోత్ర. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే రాజుకి దానియేలు చెప్తున్న మాట ఏంటి? ఆయన దృష్టికి నేను నిర్దోషిగా ఉన్నాను. ఆ సింహాల యొక్క ఆ భయంకరంగా ఆ సింహాల యొక్క నోట్లో నుంచి అతను విడిపించబడడానికి, ఆ సింహాల యొక్క బోల్లో నుంచి క్షేమముగా సురక్షితముగా ఉండటానికి కారణం ఏంటంటే ఇప్పుడు దానియేలు విషయంలో ఏం చూశాడంటే దేవుడు నిర్దోషత్వాన్ని చూశాడన్నమాట. నిర్దోషత్వాన్ని చూశాడు. శ్రమ వస్తుంది కంపల్సరీగా, శ్రమ రాకుండా ఉండదు. ఎంత నీతిమంతుడైనను, ఎంత యథార్థవంతుడైనను, ఎంత ప్రార్థన పూర్వులమైనను, ఎంత దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్న వారమైనను శ్రమ వస్తుంది కంపల్సరీగా. అయితే ఆ శ్రమలో నువ్వు తప్పుపోకూడదు, ఆ శోధనలో తప్పుపోకూడదు. నువ్వు ఆ యథార్థతని విడిచిపెట్టకూడదు, ఆ పరిశుద్ధతను విడిచిపెట్టకూడదు అండి. దేవునికి ఇచ్చిన ఆ పరిశుద్ధతను కలిగి ప్రారంభంలో ఏ విశ్వాసముతో ఉన్నావో, ప్రారంభంలో ఏ నమ్మకముతో ఉన్నావో, కడ వరకు ఆ యథార్థత కలిగి దేవుని కార్యం కొరకు ఎదురు చూస్తే అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఇప్పుడు అలా అనుకున్నారు, ఇంకా దానియేలు చరిత్ర అయిపోయింది ఏమా, దానియేలు చరిత్ర అయిపోయింది, ఇంకా ఈ రోజు నుంచి దానియేలు లేడు, ఇంకా రాజు పక్కన మనమే అనుకున్నారు వాళ్ళు. ఏమనుకున్నారు? రాజుని పక్కన మనము, ఇంకా రాజు పక్కన మనమే కింగులుగా ఉంటాం. ఇంకా దానియేలు చరిత్ర అయిపోయింది, దానియేలుకి జీవితం అయిపోయింది. ఇంకా సింహాలకి ఆహారంగా మారిపోయాడు. కనీసము దానియేలు యొక్క ముడుసులు కూడా ఉండకుండా
తినేయాలని ఆ శత్రువులు ఏం చేసేది తెలుసండి, ఈ సింహాలకి 4 రోజుల నుంచో వారం రోజుల నుంచో ఆహారం పెడతాం మానేశారట. ఆకలితో దానియేలు దగ్గరికి పంపిస్తే ఆ దానియేలుని అతను ముడుసులు లేకుండా కూడా తినేస్తాయి, పిప్పులుగా చేసేస్తాయి అన్న ఉద్దేశంతోటి, ఒక కుట్రాలోచనతో దానియేలు మీద ఉన్న పగతోటి అర్థమవుతుందండి భయంకరంగా పని చేశారు. ఆ పని అనుకున్నారు వాళ్ళు, ఇంక ఈ రోజు నుంచి దానియేలు చరిత్ర అయిపోయింది అనుకున్నారు. ధనిష్యోత్ర అర్థమవుతుందండి, ఇంక దానియేలు చరిత్ర అయిపోయింది ఇంక ఈ రోజు నుంచి అనుకున్నారు. కానీ దానియేలు పక్షాన ఎవరున్నారట? దేవుడు ఉన్నాడట. అర్థమవుతుందండి, దానియేలు పక్షాన దేవుడు ఉన్నాడు. ఎందుకు దానియేలు పక్షాన దేవుడు ఉండడానికి కారణం ఏంటంటే, దానియేలు దేవుని దృష్టికి ఎలా ఉన్నాడట? నిర్దోషిగా ఉన్నాడట, యథార్థముగా ఉన్నాడు. సహోదరి, ప్రార్థనలు ఆలకించేవాడైనా నీ ప్రార్థనలకి ప్రతిఫలం కంపల్సరిగా నీకు దేవుడు ఇస్తాడు. దేవునికి మొరపడుతున్నప్పుడు దానికి ఏమొచ్చింది? అక్కడ శ్రమ వచ్చింది. ప్రార్థన చేస్తున్నప్పుడు, పాపం చేస్తున్నప్పుడు కాదు, తప్పు చేస్తున్నప్పుడు కాదు, ప్రార్థన చేస్తున్నప్పుడు శ్రమ వచ్చింది అతనికి. అసలు ప్రార్థన ఆ టైంలో శ్రమ రాకూడదు, అతనికి శ్రమ నుంచి తప్పించబడాలి. కానీ శ్రమ వచ్చింది. కానీ ఆ శ్రమలో ఎవరు సహాయం చేసినప్పుడు? ఎందుకు అంటే ఆ శ్రమలో కూడా దేవుని కొరకు, దేవుని యందు విశ్వాసం ఉంచి, అతను నమ్మకం ఉంచి యథార్థముగా దేవునికి ఎదుట ప్రార్థన చేస్తున్నాడు కనుక ఆ శ్రమ నుంచి దేవుడు ఏం చేసినప్పుడు తప్పించి సురక్షితముగా ఆలోచించండి. ఇంకా అధికమైన ఆశీర్వాదాన్ని దేవుడు అతనికి కలగజేశాడు. అతనికి అధికమైన ఆశీర్వాదం కలగజేశాడు. ఇతను పాడు చేయాలి, ఇతను నాశనం చేయాలనే ఉద్దేశంతో, ఒక కుట్ర ఆలోచనతో ప్రయత్నం చేసిన వారు ఆ సింహాలకి ఆహారంగా మారిపోయారు. ఆ సింహాలకు ఆహారంగా మారిపోయారు. దానియేలు ఉండవలసిన ప్లేస్లోనూ ఇప్పుడు ఎవరిని పెట్టాడంటే రాజు, ఆ సింహాల యొక్క బోన్లోకి వెళ్ళిపోవటానికి, దానియేలు బోన్లోకి వెళ్ళిపోవటానికి కారణమైన అర్థమవుతుంది ఆ ముగ్గురు వ్యక్తులని, నలుగురో ఆ నలుగురు వ్యక్తులని అర్థమవుతుందండి ఆ సింహాలకి ఆహారంగా పెట్టారు. మీరు అనుకున్నారు కదా దానియేలు ముడుసులు కూడా లేకుండా మరి తినేయాలని చెప్పేసి. ఇప్పుడు వాళ్ళ యొక్క ముడుసులు కూడా పిప్పులుగా చేసి తినేసినాయి అంటే సింహాలు. దేవునికి స్తోత్ర. ఎందుకు అంటే ఆలోచించండి, ప్రతి విషయములో కూడా దేవుని కొరకు యథార్థముగా బ్రతికారు కనుక, వారు దేవుడి విషయంలో యథార్థముగా ఉండి దేవుని మాట ప్రకారంగా, దేవుని చిత్తం ప్రకారంగా అతను ముందుకు కొనసాగారు కనుక అబ్రహాము గారు 25 సంవత్సరాల గ్యాప్లోనూ అతను ఎడమకైను కుడికైను తిరగకుండా దేవుని కార్యము కొరకు దేవుని యందు భయభక్తులు కలిగి యథార్థముగా బ్రతికారు. కాబట్టి ఆ 100 సంవత్సరాల్లో దేవుడు మహా గొప్ప కార్యం అబ్రహాము గారు చూశారు. ధనిష్యోత్ర ప్రియసురుడు. అందుకని మరి సామెతల గ్రంథంలోనూ ఒక మాట ఉంటుంది చూడండి ఒకసారి. సామెతల గ్రంథము 3:26 యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చెక్కబడుకున్నట్లు ఆయన నిన్ను కాపాడును. గట్టిగా చప్పట్లు కొట్టి దెమ్మింపడతాను. ధనిష్యోత్ర, ఏ విశ్వాసముతో, ఏ నమ్మకముతో దేవుని యందు భయభక్తులు కలిగి యథార్థము కలిగి దేవుని కార్యము కొరకు నువ్వు మరి ఎదురు చూస్తున్నావో అప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడంటే ఇక్కడ అంటున్నాడు, యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చెక్కబడినట్లు ఆయన నిన్ను కాపాడును. ధనిష్యోత్ర. అందుకని ఇక్కడ ఇంకొక మాట అంటున్నాడు 20లో, మేలు చేయుట నీ చేతపైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనక తీయకుము. అర్థమవుతుందండి. ప్రతి విషయంలో గమనించండి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాటని జ్ఞాపం చేసుకోండి. నీవు యథార్థముగా ఉండి, నమ్మకముతో ఉండి, విశ్వాసముతో నీవు దేవునికి ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో, దేవుని కార్యము పొందుకునేంత వరకు కూడా ఆ యథార్థతను విడకుండా, ఆ పరిశుద్ధతను విడకుండా, విశ్వాసముతో నమ్మకముతో ఎప్పుడైతే నువ్వు ఎదురు చూస్తావో యెహోవా నీకు ఆధారమవుతాడనమాట. యెహోవా నీకు ఆధారం అవుతాడు. విడిచిపెట్ట నిన్ను, నీకు సహాయం చేస్తాడు. అసలు ఎప్పుడు ఎన్నడూ కూడా విడిచిపెట్ట దేవుడు. కాలు జారి వేళలో కూడా ఆయన నీకు సహాయం చేస్తాడన్నమాట. అర్థమవుతుందండి. కాలు జారి వేళలో కూడా నీకు ఆ కాలు జారపడకుండా నీకు ఒక ఆదరణగా ఉంటాడన్నమాట. సహాయం చేస్తాడు అన్ని విషయంలో కూడా. అందుకని సామెతల గ్రంథంలోనే ఈ 3వ అధ్యాయం పుస్తకాన్ని చదువుకుంటుంటే అక్కడ అంటున్నాడు, నా కుమారుడా, నా ఉపదేశమును మరవకము, నా ఆజ్ఞలను
హృదయపూర్వకముగా గైకొనుము, అవి దీర్ఘాయువును సుఖ జీవితంతో గడుచు సంవత్సరమును శాంతిని నీకు కలగజేస్తున్న. గట్టిగా చప్పట్లు కొట్టి దీని వెంబడదాం. ధనిష్యూత్ర ఏం చేస్తాయంట అయ్యి? నువ్వు దేవుని యందు యథార్థత, పరిశుద్ధత, పవిత్రత కలిగి అర్థమవుతుందండి, దేవుని దృష్టికి నిర్దోషిగా నువ్వు కనబడితే అర్థమవుతుందండి, నువ్వు అలాగ నువ్వు కలిగి ఉంటే కనుక అవి నీకు సహాయం చేస్తాయంట. ఏం చేస్తాయంట అవి? అర్థమవుతుందండి ప్రశ్నదా? అవి దీర్ఘాయుషును సుఖ జీవితంతో గడుచు సంవత్సరం నీకు శాంతిని కలగజేస్తాయంట. ఎడమకైనా కుడికైనా తిరగకుండా దేవుని యందు విశ్వాసంతో ముందుకు కొనసాగుతున్నప్పుడు మీకు అర్థమైంది వాక్యము? చెప్పండి. సింహాల బోన్లో ఉన్న దానియేలుని ఎందుకు రక్షించాడు దేవుడు? దేవుని దృష్టికి నేను నిర్దోషిగా ఉన్నాను కాబట్టి ఆయన నన్ను కాపాడాడు. దేవుని దృష్టికి నేను నిర్దోషిగా ఉన్నాను కాబట్టి ఆయన నన్ను కాపాడాడు. అలాగే సౌలుక చేతిలో నుంచి తప్పించి సురక్షితంగా క్షేమంగా దావీదు నిలబెట్టుకుంటానికి కారణం ఏంటి? అర్థమవుతుందండి. కారణం ఏంటి అనేది మనం పరిశీలన చేసుకుంటున్నప్పుడు, నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చును, నా నిర్దోషతను బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చును అన్నాడు ఆయన. ఇక అర్థమవుతుంది వాక్యము? చెప్పండి. ఈరోజు నీతిమంతులకి రోజులు లేవండి, యథార్థమంతులకి రోజులు లేవండి, ప్రార్థన చేసుకుంటున్న వారికి రోజులు లేవండి, దేని మీద ఆధారపడుతున్న వారికి రోజులు లేవండి. మరి ఎవరికి ఉన్నాయి రోజులు? నీకు లేకపోతే ఎవరికి ఉన్నాయి రోజులు? దుర్మార్గంగా ప్రవర్తించిన వాళ్ళకు ఉన్నాయనుకుంటున్నావా? భయంకరంగా ప్రవర్తించి భయంకరంగా నడుచుకుంటున్న వరకు ఉంటున్నాయనుకుంటున్నావా? లేదు. అర్థమవుతుందండి? వారి యొక్క జీవితము తుక్షమైనదంట. అర్థమవుతుందండి? తుక్షమైనదంట. అసలు ఏ క్షణంలో ఏమైపోతుందో తెలియదంట వారి జీవితము. మీకు అర్థమవుతుందండి? ఎప్పుడైనా సరే దేవుడు చూస్తున్నది ఏం తెలుసండి? నీ నీతిని, నీ యథార్థతని, నీ పరిశుద్ధతని ఆయన ఎప్పుడు చూస్తూ ఉంటాడు. ఆయన నీతిమంతుల కొరకు ఆయన ఎప్పుడు ఎదురు చూస్తున్నాడంటే ఆయన. గమనించండి, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాటని జ్ఞాపం చేసుకోండి. 25 సంవత్సరాలు పోయిన తర్వాత అబ్రహాం జీవితంలో దేవుడు కార్యం జరిగించడానికి కారణం ఏంటి? ప్రారంభంలో ఏ విశ్వాసంతో ఉన్నాడో, ఏ నమ్మకంతో ఉన్నాడో అండి, ఆ నమ్మకాన్ని బట్టి, విశ్వాసాన్ని బట్టి యథార్థముగా వెంబడించాడు ప్రభువుని. యథార్థముగా వెంబడించాడు కాబట్టి 100 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అతని జీవితంలో మహా గొప్ప కార్యము జరిపించాడు. అతను ఇస్సాకునిచ్చాడు దేవుడు. ఇస్సాకు అర్థం ఏంటో తెలుసండి? నవ్వు. అబ్రహాము జీవితంలో, సారా జీవితంలో ఎప్పుడైతే ఇస్సాకు వచ్చాడో ఆ క్షణం మొదలుకొని అబ్రహాం సారా విషయంలోనూ అదవుతుందండి, నవ్వు వచ్చిందండి వారి జీవితంలోకి. సుఖ సంతోషమైన జీవితం వారికి దేవుడు కలగజేశాడు. ఎప్పుడు కూడా శ్రమ వస్తుందని, శోధన వస్తుందని, ఇబ్బంది వస్తుందని, నింద వస్తుందని, అవమానం వస్తుందని చెప్పేసి యథార్థతను విడిచిపెట్టద్దు, నీతిని విడిచిపెట్టద్దు, ఈ లోకం వైపు చూడొద్దు. దేవుని కొరకు యథార్థముగా నీతిమంతులుగా ఉంటున్నా నీ కొరకు కార్యం చేయకపోతే ఎవరి కోసం చేస్తాడనుకుంటున్నావు? దేవుడు కార్యాలు నీ కొరకే దేవుడు కార్యాలు దాచించాడైనా. నీ కొరకే దేవుడి కార్యాలు దాచించాడు. దేవుని కార్యాలను పొందుకోవాలంటే కనుక ఆలోచించు. తగిన సమయం వచ్చేంత వరకు నువ్వు వెలవనల్చండి, దేన మనసుకులై ఉండాలి. దేవుని కార్యము పొందుకునేంత వరకు కూడా దేన మనసుకులై ఉండి అలా సాత్వికముతో దేవుని యొక్క కార్యం కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. అర్థమైంది వాక్యం మీకు? ఏమ్మా, అర్థమైందా? గమనించండి, అన్యాయస్తులు కాదు, నమ్మక ద్రోహం చేస్తున్న వారికి కాదు దేవుడు వాళ్ళ పక్షాన ఉన్నాడు. దేవుని పట్ల యథార్థముగా ఉండి నీతిగా బ్రతికి ఆ దేవుని ఇంత భయభక్తులు కలిగి ఉన్న వారి పక్షాన దేవుడు ఎప్పుడు సమీపముగా ఉంటాడు. ధనిష్యుత్రం ఇక్కడ అంటున్నాడు, నా కుమారుడా, నా ఉపదేశమును మరవకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుకము, అవి దీర్ఘాయువును సుఖ జీవితంతో గడుచు సంవత్సరమును శాంతి నీకు కలగజేసాను. సిగ్గుపరిచే దేవుడు కాదండి ఆయన, విడిచిపెట్టే దేవుడు కాదైనా, నువ్వు నీతిగా యథార్థముగా నువ్వు బ్రతికితే కనుక, ఆయన యందు విశ్వాసముతో నమ్మకముతో ఆయన వైపు చూస్తే కనుక నీ జీవితంలో మహా గొప్ప కార్యాలు దేవుడు
జరిపిస్తాడు. దారి తప్పిపోతేనే విడిచిపెట్టేస్తాడేమో కానీ, ఆయనలో నుంచి వెళ్ళిపోతేనే దేవుడిని విడిచిపెట్టేస్తాడేమో కానీ, ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన మాట ప్రకారంగా దేవుని కార్యము కొరకు ఎదురు చూస్తే కనుక కంపల్సరిగా దేవుడు అద్భుతమైన కార్యము చేస్తాడు. ఇది గ్రహించుకుని ఆయనకి మహిమకరమైన జీవితాన్ని జీవిద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వాదంతో నింపబడును కాక. చెప్పండి, దేని స్తోత్ర. హల్లెలూయా. శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములోనూ ఆలకించి నా ప్రార్థన అంగీకరించును, నా మొర ఆయన సన్నిధిని చేరియున్నను. ప్రార్థనలకి దేవుడు ప్రతిఫలం ఇచ్చేవాడండి. ఆయన నీ శ్రమలో దేవుని యందు విశ్వాసంతో నమ్మకంతో ఉండి ప్రార్థన చేస్తే దేవుడిని అడిగితే చాలు, కంపల్సరిగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. కానీ ఆయన సహాయం చేసే ఈ టైంలో అర్థమవుతుందండి, సహాయం చేద్దాము అన్న టైంలోనే నీలో ఒక అపనమ్మకం వచ్చేసి లోకం వైపు తిరిగిపోతున్నాం, లోకానికి చోటిచ్చేస్తున్నాం, లోక పద్ధతులకి, లోక ఆచారాలకి, లోకంలో నాకు భయంకరమైన పరిస్థితులకి నువ్వు పడిపోతున్నప్పుడు ఇంక దేవుడు కార్యం చేయడు, దేవుడు సహాయం చేయడు. విన్నారా? ఎరుకో ప్రాంతంలో దేవుడు సహాయం చేసి ఆ ఎరుకో మహాపట్నంలో ఉన్న వారందరినీ కూడా మన అతను ఇశ్రాయేలీయులకి చేతులకు అప్పచెప్పితే ఇశ్రాయేలీయులందరూ కూడా మహాపట్నంలో ఉన్న ఎరుకో ప్రాంతంలో ఉన్న వారందరినీ కూడా హతమార్చారంట. వాళ్ళు అంత మహాపట్నాన్ని మరి వాళ్ళ చేతికి అప్పచెప్పేస్తున్నప్పుడు హాయ్ అనే పట్టణం బహు చిన్న పట్టణము, ఆ పట్టణంలో ఉన్న వారందరూ కూడా తక్కువ మంది. మరి ఆ పట్టణం వెళ్ళేటప్పటికి, హాయ్ అనే పట్టణం వెళ్ళేటప్పటికి దేవుడు ఎందుకు దూరం అయిపోయాడు? ఎందుకు అక్కడ వాళ్ళకి విజయం ఇవ్వట్లేదు? ఎందుకు దేవుడు వాళ్ళు కార్యం చేయట్లేదు అంటే, ఇశ్రాయేలీయులలో ఒకడు శపితమైన దాన్ని తెచ్చుకుని తన యొక్క డేరా కింద కప్పెట్టుకున్నాడు. అవును, నీ ఆత్మీయమైన జీవితంలో దేవునికి ఆశకరమైనది ఏది ఉండకూడదో కడ వరకు ఉండాలి. అందుకని పౌలు గారు చెప్తున్నారు, నా పరుగు కడముట్టించి తిని నా విశ్వాసమును కాపాడుకుంటుని నేను మంచి పోరాటము పోరాడి తిని. ఉందా ఆత్మీయ పోరాటము? ఉందా? నువ్వు ఆత్మీయ పోరాటములో నీ విశ్వాసాన్ని కాపాడుకుంటూ మంచి పోరాటము పోరాడుతూ నీ పరుగు కడముచ్చితే కనుక నీ కొరకు జీవి కిరీటం అనుకరించబడుతుంది. దేవుని ఆశీర్వాదాలు నీకు నీ కుటుంబానికి అనుకరించబడును కాక. ఉంటాయండి. శ్రమలు మనకు రాకపోతే ఎవరికి వస్తాయి? దేవునికి స్తోత్ర. శ్రమల మంతి వస్తాయి కంపల్సరిగా. శ్రమలు రాకుండా ఉండదు. శ్రమలు లేకుండా మానవుడు ఎవడున్నాడండి భూమి మీద? శ్రమలు వస్తాయి, కానీ ఆ శ్రమలో మాత్రం దేవుని విడిచిపెట్టకూడదు, దేవుని సన్నిధి విడిచిపెట్టకూడదు. ఇది గ్రహించుకుని ఎన్న వాక్యాన్ని బట్టి దేనికి మహిమకరంగా జీవిద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించును కాక.